కృషి చేసిన పనికి ప్రతిఫలాన్ని ఆశించిన ధర్మమే కానీ ఆ ధర్మం అన్ని వేళలా న్యాయం అవుతుంది అనుకోవడం మాత్రం తప్పు. మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా మన కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది. అలాగే చాలా ధైర్యాన్ని ఇస్తుంది. నేటి మనుషుల లక్ష్యం ఏంటో తెలుసా? మన ముందు పొగడడం, మన వెనుక తిట్టడం, మనం బాగుపడుతుంటే ఏడవడం, బాధపడుతుంటే నవ్వడం, మనతో తీయగా మాట్లాడడం, మన వెనుక ఉంటూ వెన్నుపోటు పొడవడం. నీకు విలువ ఇచ్చే వారితో వినయంగా మాట్లాడు. విమర్శించే వారితో నువ్వు ఏమీ మాట్లాడకు. నీ విజయమే సమాధానం చెప్తుంది. ఆకలిగా ఉన్నవారికి గుప్పెడు అన్నం, ఆపదలో ఉన్నవారికి కొంచెం సహాయం, బాధలో ఉన్నవారికి కొంచెం ఓదార్పు అందించడమే నిజమైన మానవత్వం. అనుకూలతలో అందరికీ మన గురించి తెలుస్తుంది. ప్రతికూలతల్లో ఎవరు ఎలాంటి వారో మనకు తెలుస్తుంది. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలీదు. మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు. అలా ఉంటారు అనుకోవడం భ్రమ మాత్రమే. మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది గుండె ధైర్యం తప్ప మరొకటి కాదు. అదేంటో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వాళ్ళని ఎవరూ నమ్మరు. అదే మనసులో స్వార్థాన్ని పెట్టుకుని పైకి ప్రేమను నటించే వాళ్ళను అందరూ ఇష్టపడతారు. ప్రతి ఒక్కరి దగ్గర మన మంచితనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మన అంతరాత్మను సమాధానం చెప్పుకుంటే చాలు. అర్థం లేని ఆలోచనలు ముందుకు తీసుకెళ్తే అంతిమంగా జరిగేది పతనం. అదే అర్థవంతమైన ఆలోచనని ముందుకు తీసుకువెళ్తే ఏ క్షణమైనా వచ్చేది వరించేది విజయం. మాట అనేది చావాలి అనుకునే వాడిని కూడా బ్రతికించేలా ఉండాలి, కానీ బ్రతుకున్న వాడిని కూడా చంపేలా ఉండకూడదు. భయం నీకు పిరికితనాన్ని నేర్పిస్తే ధైర్యం నీకు గెలవడం నేర్పుతుంది. భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకొని కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకో. చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు. రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచం నిన్ను మర్చిపోతుంది. పడిపోకుండా ఫోన్ని గట్టిగా పట్టుకోగలుగుతున్నాం, కానీ విడిపోకుండా బంధాన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నాం. ఈ రోజుల్లో మాయమాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు. అద్దాల మెడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు. గుడిసెలో ఉన్నవాడు నిజం చెప్తే అబద్ధం అనుకుంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు, మనిషి వెనుక ఉన్న ఆస్తిని నమ్ముతుంది. రైతు పేరు చెప్పి రాజకీయం చేసిన వాడికి పదవులు వస్తున్నాయి. రైతు పేరుతో సినిమాలు చేసిన వాడికి మంచి సినిమా అనే పేరు వస్తుంది. కానీ నిజమైన రైతు వ్యవసాయం చేస్తే అప్పులు, ఆత్మహత్యలు వస్తున్నాయి. రైతు బతుకు మారాల్సింది ఉపన్యాసాల్లో, సినిమా తెరల్లో కాదు, వ్యవసాయ క్షేత్రాల్లో. గెలిచిన వారిని చూసినప్పుడు ప్రతి ఒక్కరూ అనుకునేది ఒక్కసారి ఓడిపోయి రెండోసారి గెలిచాడు అని. కానీ గెలిచిన వాడికి మాత్రమే తెలుసు ఎన్నిసార్లు తాను ఓడిపోయాడో, గెలవటానికి ఎంత ప్రయత్నించాడో అన్నది. చిన్న చిన్న కారణాలతో విడిపోవడం మొదలు పెడితే రేపు నీకు అవసరం ఉన్నప్పుడు పలకరించడానికి కూడా పక్కన ఎవరూ ఉండరు. ప్రేమించమని ఎవరూ బలవంతం పెట్టరు. ఇష్టం ఉంటేనే ప్రేమించండి, లేకుంటే వదిలేయండి. కానీ ప్రేమిస్తున్నట్లు నటించి చివరికి వదిలేయడం పెద్ద తప్పు. మీరు టైంపాస్ అనుకుంటారు, వాళ్ళు మిమ్మల్నే జీవితం అనుకుంటారు. మనం అంటే ఇష్టం లేని వాళ్ళని ప్రేమించడం కన్నా మన కోసం చచ్చేంత ప్రేమ ఉన్నవారిని ప్రేమించడం మంచిది. మనం ప్రేమించే వాళ్ళు మనల్ని పట్టించుకోకపోవచ్చు, కానీ మనల్ని ప్రేమించే వాళ్ళు మనం ఎప్పుడు వాళ్ళని పట్టించుకుంటారా అని చూస్తారు. ఒకరు నచ్చారు అని నీ బలహీనతలు విప్పి చెప్పకు. ఏదో ఒకరోజు వాటితో తప్పక ఆడుకుంటారు. తెగిపోయిన బంధాలకు, మనం చేతులారా తెంపుకున్న బంధాలకు చాలా తేడా ఉంది. ఆరిపోయిన దీపానికి, ఆర్పేసిన దీపానికి ఉన్నంత తేడా ఉంటుంది. మాట జారకుండా ఉంటే మాట పడాల్సిన అవసరం రాదు. పైకి దీవెనలు, లోపల శాపనార్థాలు. పైకి ప్రేమ, లోపల ద్వేషం. పైకి మానవత్వం, లోపల రాక్షసత్వం.
పైకి నిజాయితీ, లోపల నటన. ఇదే నేటి మనిషి నైజం. జీవితం అనేది నువ్వు నడిచే దారి లాంటిది. నీకు తోడుగా ఉంటే నడిచేవారు ఉంటారు, కానీ నువ్వు బదులుగా నడిచేవారు ఎవరూ ఉండరు. ఎంత కష్టమైనా నువ్వే నడవాలి. మనసు నుండి వచ్చే మాటలకు ఫీలింగ్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఇష్టమైన వారితో మన ఫీలింగ్స్ చెప్పుకున్నప్పుడు కన్నీటి రూపంలో బయటకి వస్తాయి. ఎందుకంటే మనిషి అబద్ధమాడినా వారి మనసు ఎన్నడూ నిజం దాయదు. మనిషి మంచివాడు కావాలి అంటే మంచి పనులు చేయాల్సిన అవసరం లేదు. ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడుకుంటే చాలు. పంచదార తీయగా ఉంటుంది అని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తీయగా ఉంటాయి అని నీ బలం, బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే. ఒకరు నిన్ను పట్టించుకోకపోతే నువ్వు పట్టించుకోకు. దాన్ని ఎవరైనా అహంకారం అనుకుంటే పొరపాటు. అది నీ ఆత్మాభిమానం. బంధం కూడా పక్షి లాంటిదే. నిర్లక్ష్యం చేస్తే ఎగిరిపోతుంది, గట్టిగా పట్టుకుంటే చనిపోతుంది. ప్రేమతో జాగ్రత్తగా పట్టుకుంటే మనతోనే ఉంటుంది. కాలానికి, కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. మన అనుకునేవారు నిన్ను వదిలి వెళ్ళిపోతే ఏం చేస్తావు అని ఒకరు అడిగితే అద్భుతమైన జవాబు ఏంటి అంటే, మన వాళ్ళు అయితే నన్ను వదిలి వెళ్ళిపోరు, వదిలి వెళ్ళే వాళ్ళు మన వాళ్ళు కానే కాదు. ప్రేమించిన అమ్మాయి విషయంలో మాత్రం కష్టపడి గొడవ పెట్టుకుని మరీ అమ్మా నాన్నలను ఒప్పించి పెళ్లి చేసుకుంటాం. కానీ అమ్మా నాన్నల విషయంలో అదే అమ్మాయిని ఒప్పించలేక వాళ్ళని అనాథాశ్రమంలో వదిలేస్తాం. ప్రపంచంలో ఏ అమ్మాయి గురించి అయినా పూర్తిగా తెలియకుండా తన స్వభావం గురించి, తన ప్రవర్తన గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. అలా మాట్లాడితే తాను ఈ లోకంలో లేకున్నా చేయని తప్పుకి కూడా శిక్ష అనుభవిస్తూనే ఉంటుంది. నీ కష్టాన్ని చూసి ఇంకెవరో నవ్వితే నవ్వని, ఏం పర్వాలేదు. కానీ నువ్వు మాత్రం ఇంకొకరి కష్టాన్ని చూసి ఎప్పుడూ నవ్వకు. ఒకప్పుడు పేదవాళ్లను గౌరవించడం అంటే కనీసం లేచి నించునేవాళ్ళు. ఇప్పుడు చెవిలో ఉన్న ఇయర్ ఫోన్స్ తీస్తే చాలు గౌరవించినట్లే. మీ కుటుంబంతో నువ్వు ఆనందంగా ఉండకపోయినా, నీ ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా, ఎంత సంపాదించుకున్నా ఆనందాన్ని పొందలేవు. అదే మీ కుటుంబంతో ఆనందంగా ఉండి చూడు, ఆ కుటుంబమే ఓ పెద్ద ప్రపంచంలా అనిపిస్తుంది. ఆ ఆనందమే వెలకెట్టలేని సంపాదనలా కనిపిస్తుంది. మనల్ని ఎప్పుడూ తలుచుకునే మనసు, మన కోసమే వెతికే ఓ ప్రాణం, మన కోసం వేచి చూసే ఒక జీవితం దొరకడం నిజంగా అదృష్టం. ప్రేమించడం కన్నా ఇంకొకరిని ప్రేమ పొందడం ఒక వరం. బంధం విలువ తెలియని వారికి మీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. గతాన్ని మర్చిపోకూడదు. కొందరికి గతం మంచి భవిష్యత్తు అవుతుంది, జీవితమే గతం అవుతుంది. గతం ఎప్పుడూ జీవితం కాకూడదు, భవిష్యత్తు అవ్వాలి. గతాన్ని కోపంగా తీసుకుంటే మంచి భవిష్యత్తు అవుతుంది, శాపంగా తీసుకుంటే అసలు భవిష్యత్తే ఉండదు. కొన్నిసార్లు ఒంటరిగా ఉండడమే మంచిది అనిపిస్తుంది. ఎవరి మాటలకు బాధపడాల్సిన అవసరం లేదు, మన కారణంగా ఎవరు బాధపడక్కర్లేదు. గుర్తుకు రావడం గొప్ప కాదు, మరువకపోవడం గొప్ప. ఎందుకు అంటే గుర్తుకు రావడం మెదడు చేసే పని, మరువలేకపోవడం మనసు చేసే పని. మనం ఉండవలసింది ఎదుటివారి మెదడులో కాదు, వాళ్ళ మనసులో ఉండాలి. కనపడని కన్నీళ్ల వెనుక కనిపించే నవ్వు ముందు మనిషికి తెలియని బాధలు ఎన్నో, మనసు చెప్పలేని కన్నీళ్లు ఎన్నో. ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పుల్ని కూడా క్షమించగలగాలి, లేదా మనం ప్రేమించట్లేదు అని ఒప్పుకోవాలి. మానసికంగా శక్తివంతమైన వాళ్ళు ఎలాంటి కష్టాన్నైనా మరుసటి రోజుకల్లా మర్చిపోగలుగుతారు. బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలంటే 2 మార్గాలు. ఒకటి, మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి. రెండవది, ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి. విజయం సాధించగలననే విశ్వాసం ఉన్నవారు విజయం సాధించి తీరుతారు. అన్ని వేళలా విజయమే అంతిమ లక్ష్యం కాదు, అపజయం మరణము కాదు. ఈ రెండింటికంటే ముఖ్యమైనది ధైర్యం.
ఎంతటి కష్టం వచ్చినా నీ బాధ ఎవరికీ చెప్పకు. ఈ లోకం ఎంత విచిత్రమైనది అంటే పంచుకున్న కష్టాల్లో కూడా 10 రకాలుగా తప్పులు తీసే రకం. ఈ సమాజంలో కొందరు మనం ఏం చేస్తున్నాం అనే దానికన్నా ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దానిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. నీకు ఎవరూ లేరని దిగులొద్దు. నీకోసం ఏడవటానికి నీ కళ్ళు ఉన్నాయి, నీ కన్నీటిని తుడవడానికి నీ వేళ్ళు ఉన్నాయి. విజ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి చేరినప్పుడే దానికి విలువ. అనంతమైన విజ్ఞానం సంపాదించినా అది నలుగురికి పంచకపోతే నిష్ప్రయోజనం. మినుగురు పురుగు ఉన్న కాస్త వెలుతురును లోకానికి పంచాలని చూస్తుంది. కాబట్టి మనలో ఏ కొద్ది విజ్ఞానం ఉన్నా అది ఇతరులకు పంచినప్పుడే ఆ జ్ఞానానికి ఒక ప్రయోజనం. పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేవు, కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు. మనం గెలిచినప్పుడు చప్పట్లే కొట్టేవాళ్ళు, ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు. నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా ఏం తేడా ఉండదు. దేవుడు మనిషిని ప్రేమించడానికి వస్తువుల్ని వాడుకోవడానికి సృష్టించాడు, కానీ కన్ఫ్యూజ్లో మనమే మనుషుల్ని వాడుకుంటున్నాం, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. నీ లక్ష్యం నీదే, కానీ దాన్ని చేరుకునే మార్గాలు వేరు. అలాంటప్పుడు వెళ్ళే మార్గం మారాలి, కానీ లక్ష్యం కాదు. తొందరగా దొరికినది ఏది మనతో ఎక్కువ కాలం ఉండదు. ఉండగలిగేది అంత తొందరగా దొరకదు. ఇదే జీవితం. మనశ్శాంతి ఎక్కడా ఉండదు, నువ్వు ఆలోచించే విధానంలోనే ఉంటుంది. ఎంతసేపు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించడం మానేసి మీకు నచ్చిన విధంగా, నీ మనసుకు నచ్చిన విధంగా బ్రతకడం మొదలుపెట్టు. ప్రశాంతత నీ వాకిలి తలుపు తడుతుంది.